చిన్నారి కృష్ణుడు మీకు విలువలు నేర్పించడానికి వచ్చేసాడు. ఇవాళ మనం అద్భుతమైన నీతి కథ చూడబోతున్నాం. అదే ఆవు పులి కథ. అనగనగా ఒక ఊరిలో కొండ మీద ఆవులను కాచే ఓ బాలుడు ఉండేవాడు. రోజు రోజుకి అతనికి విసుగు వచ్చేది. వినోదం కోసం ఒక్కసారిగా అతను అరవడం మొదలుపెట్టాడు. పులి పులి, ఆవులను పులి తరుముతోంది. గ్రామస్తులు అతని అరుపు విని తొందరగా కొండపైకి పరిగెత్తారు. అయితే అక్కడ ఎటువంటి పులి కనిపించలేదు. బాలుడు మాత్రం వారి కోపంతో నిండిన ముఖాలను చూసి పకపకా నవ్వాడు. పులి లేనప్పుడు పులి వచ్చింది అని అరవకురా అని గ్రామస్తులు కోపంగా చెప్పి వెళ్ళిపోయారు. బాలుడు మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతనికి మళ్ళీ విసుగు వచ్చి మళ్ళీ పులి పులి అని అరవడం ప్రారంభించాడు. గ్రామస్తులు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ మళ్ళీ ఏమీ లేదు. వాళ్ళు అతనిపై కోపంగా చూసి ఈసారి గట్టిగా తిట్టగా ఆ బాలుడు మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇలా మరికొంతసేపటి తర్వాత నిజంగానే ఒక పెద్ద పులి అటవీ నుంచి బయటకు వచ్చింది. అది నిజంగా ఆవులను తరమసాగింది. భయంతో వణికిపోయిన బాలుడు గట్టిగా అరవడం ప్రారంభించాడు. పులి, దయచేసి సహాయం చేయండి, పులి మా ఆవులను తరుముతోంది. ఈసారి ఎవరూ రాలేదు. గ్రామస్తులు అతని మాటలను నమ్మలేదు. సాయంత్రం అయ్యేసరికి బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గ్రామస్తులు అతని గురించి ఆలోచిస్తూ కొండపైకి వెళ్ళారు. అక్కడ బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కూర్చున్నాడు. నేను నిజంగానే పులి వచ్చింది అని చెప్పినప్పుడు మీరెందుకు రాలేదు అని బాలుడు బాధగా అడిగాడు. నా ఆవులన్నీ చెల్లాచెదురైపోయాయి అని అరిచాడు. ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఒకవేళ నిజం చెప్పినా సమాజం నమ్మదు. ఆ రోజు నుండి బాలుడు అబద్ధాలు చెప్పకూడదని తెలుసుకున్నాడు. ఎందుకంటే నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే మళ్ళీ పొందడం చాలా కష్టం. బాలుడికి నిజాయితీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందడం ఎంత కష్టం అనేది తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. కాబట్టి పిల్లలారా, నిజాయితీతో ఉండండి. అబద్ధం చెప్పడం వల్ల నమ్మకాన్ని కోల్పోతారు. నమ్మకాన్ని కోల్పోతే ఎవ్వరూ మిమ్మల్ని నమ్మరు. మీరు కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా మంచి పిల్లల్లాగా ఉండాలి.